నమస్కారం. మే 5వ తేదీ వైశాఖ మాస సోమవారం శుక్లపక్ష అష్టమి పగలు 12 గంటల వరకు తదుపరి నవమి. ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 6 గంటల 7 నిమిషాల వరకు తదుపరి మకా నక్షత్రం. దుర్ముహూర్తం పగలు 12:21 నుండి 1 గంట 11 నిమిషాల మధ్య గలదు. సోమవారం ఆశ్లేష సౌమ్యయోగం సుఖము, మఖా నక్షత్రం ద్వాంశయోగం విజ్ఞము కనుక సాయంత్రం 6 ప్రయాణాలు అనుకూలం. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, మానుషయజ్ఞం అను 5 యజ్ఞములు ఉన్నాయి. వీటిని పంచయజ్ఞములు అంటారు. శ్రీ మహావిష్ణువు యజ్ఞస్వరూపుడుగా ఉన్నాడని విష్ణు సహస్రనామం చెబుతుంది. కాబట్టి యజ్ఞం విష్ణు స్వరూపం. కలియుగంలో మానవుడై పుట్టిన ప్రతివాడు నిత్యం పంచయజ్ఞములు తప్పకుండా చేయాలని పెద్దలు చెబుతారు. కాబట్టి యజ్ఞంను ప్రోత్సహించాలి. దేవయజ్ఞంను వీలైనప్పుడల్లా చేయాలి. ఇది మానవ కర్తవ్యం. యజ్ఞాలను ప్రోత్సహించడం కూడా దేవయజ్ఞంతో సమానమని గురువచనము. మీన కన్యారాశి వారు సోమవారం అష్టమితో కూడి రావడం, ప్రదోషకాలమందు శివాలయంలో ప్రదక్షిణలు చేసి చంద్రశేఖర అష్టకాన్ని పఠించిన సర్వకార్యము అనుకూలమవును. జై శ్రీరామ్.